ఒకానొక గ్రామంలో రామయ్య అనే ఒక పేద వ్యక్తి కట్టెలు కొట్టేవాడు. అతను చాలా పేదవాడైనప్పటికీ చాలా నిజాయితీపరుడు. ప్రతిరోజూ అడవికి వెళ్లి ఎండు కట్టెలను కొట్టి వాటిని సంతలో అమ్మి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒకరోజు రాము నది ఒడ్డున ఉన్న ఒక పెద్ద చెట్టు కొమ్మను నరుకుతున్నాడు. పొరపాటున అతని చేతిలోని ఇనుప గొడ్డలి జారి నీళ్లలో పడిపోయింది. ఆ నది చాలా లోతుగా ఉంది. రాముకు ఈత రాదు. తన జీవనాధారమైన గొడ్డలి పోవడంతో రాము ఎంతో దిగులుపడి నది ఒడ్డున కూర్చుని ఏడవడం మొదలుపెట్టాడు. రాము బాధను చూసి జాలిపడిన వనదేవత నదిలో నుండి ప్రత్యక్షమైంది. ఎందుకేడుస్తున్నావు నాయనా అని అడిగింది. రాము తన గొడ్డలి నీళ్లలో పడిపోయిందని చెప్పాడు. వనదేవత నదిలోకి మునిగి ఒక బంగారు గొడ్డలిని బయటకు తీసి, ఇది నీదేనా అని అడిగింది. రాము వినయంగా, కాదు తల్లి, ఇది నాది కాదు అన్నాడు. మళ్లీ దేవత లోపలికి వెళ్లి ఒక వెండి గొడ్డలిని తెచ్చింది. రాము మళ్ళీ, ఇది కూడా నాది కాదు తల్లి అని చెప్పాడు. చివరగా దేవత రాము యొక్క పాత ఇనుప గొడ్డలిని తీసింది. అది చూడగానే రాము కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. అవును తల్లి, ఇదే నా గొడ్డలి అని సంతోషంగా అన్నాడు. రాము యొక్క నిజాయితీని చూసి వనదేవత ఎంతో మురిసిపోయింది. నాయనా, ఈ రోజుల్లో నీలాంటి నిజాయితీపరులుండటం చాలా అరుదు. నీ గుణానికి మచ్చి నీ ఇనుప గొడ్డలితో పాటు ఈ బంగారు వెండి గొడ్డళ్లను కూడా నీకే బహుమతిగా ఇస్తున్నాను అని దీవించింది. రాము ఆ గొడ్డళ్లతో ఇంటికి వెళ్లి తన కష్టార్జితంతో పాటు దైవమిచ్చిన బహుమతితో సుఖంగా జీవించాడు.